చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి. శనివారమే ఓన్లీ వెజ్ ఉండాలి. వెజ్ ఓకే కానీ ఎగ్గు ఉండాలి. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారండి అందరూ? ముక్కలేనిదే ముద్ద దిగని మన ఫ్రెండ్స్ ఈ మధ్య శనివారం ఓన్లీ వెజ్ తినాలి అని ఇంట్లో చెప్తే ఎగ్గు కూడా తినేయచ్చు, ఎగ్గు కూడా వెజ్జే అని కానిచ్చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఆ ఎగ్గుతో మోస్ట్ ట్రెండింగ్ రెసిపీని యూట్యూబ్ గుడ్డు కారం చేయబోతున్నామండి. రండి మరి ఇంకా మన స్టైల్లో ఎలా చేసేయాలో చూసేద్దాం. 3 గుడ్లుతో వెల్లుల్లి కారం చేసుకోవడానికి 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. వాటిని బాగా దంచేసుకున్నాను. తర్వాత 1 గుప్పుడు కంటే తక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వాటిని బాగా దంచేయండి. తెగ దంచి పేస్ట్ చేసేయకండి. ఇద్దండి ఇలా దంచుకోవాలి. కొంచెం తొక్కుగా బరకగా ఉండాలి. నేను ఇక్కడ 5 టీ స్పూన్స్ కారప్పొడి వేసుకున్నానండి. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 3 టీ స్పూన్స్ సాల్ట్. ఉప్పు ఇక్కడ మీ టేస్ట్ని బట్టండి. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ రెసిపీ ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి నూరేసుకోండి. ఇలా కారం ముద్ద రావాలి మనకి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆ కారపొడి, ఆనియన్స్ అన్నీ వేగాలి కదా మనకి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆనియన్స్ అయితే 3 స్మాల్ సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకున్నాను. ఆ బౌల్ ఫుల్ వచ్చాయి చాప్డ్ ఆనియన్స్. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా వేగిపోతాయండి సాల్ట్ యాడ్ చేసుకుంటే. అలాగే 1 టీ స్పూన్ పసుపు. మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడే నీట్గా క్లీన్ చేసుకున్న కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అన్నీ ఒకసారి కలిపేసుకున్నా. ఆనియన్స్ మనకు ఆయిల్లో బాగా మగ్గాలండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేగించుకొని తర్వాత మనం దంచిపెట్టుకున్న కారం ముద్ద యాడ్ చేసుకోవాలి. ఈ కారం ముద్ద ఆయిల్లో బాగా కలిసిపోవాలి. ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మన ఆనియన్స్కి కూడా అంత నీట్గా పట్టాలండి. ఈ ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అవుతాయి ఆయిల్లో. ఈ కూరకి ఆనియన్స్, ఆ కారం ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. అలా అని మాడగొట్టేయకండి. దగ్గరే ఉండి ఓవర్ రోస్ట్ అవ్వకుండా కలుపుతూ ఉండండి. చూసారా, ఇలా ఉల్లిపాయలు బాగా వేగితే అలా ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటుందండి. ఇలా ఆనియన్స్ వేగాక మనం ఫస్ట్ బాయిల్ చేసుకొని ఒలిచిపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అలా అవి ఓన్లీ వైట్స్ వేసుకోండి. ఫస్ట్ ఎగ్ వైట్స్ వేసుకున్నాక అవి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. వాటికి బాగా ఆనియన్స్, కారం అంతా పట్టేలాగా అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ చాలు. తర్వాత ఎగ్ యోక్ కూడా యాడ్ చేసేసుకోండి. ఎగ్ యోక్ యాడ్ చేశాక మాత్రం ఎక్కువ కలపకండి, చెదిరిపోతాయి. మీరు ఉప్పు చెక్ చేసుకొని సరిపోదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఎగ్స్ యాడ్ చేసే ముందే. అంతే అండి, ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వదిలేసేయండి. కొంచెం కొత్తిమీర ఉంటే చల్లేసుకోండి పైన. ఇంకంతే, మన కూర రెడీ. వేడి వేడి రైస్లో కారంగా ఈ కూర వేసుకొని కమ్మగా తింటే ఎంత బాగుంటుందో. చూస్తేనే నోరూరిపోతుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ బెల్ని కూడా ప్రెస్ చేయండి.